ఆలోచనతో మాట్లాడుతున్నాను. ఆలోచిస్తున్నారు బహుశా ఇప్పుడు చెప్పిన ఇదంతా కూడా మిలిటెంట్స్ అంటే కూడా ఆత్మాహుతి దళం. ఇప్పుడు నాకున్నారు ప్రస్తుతానికి నా గురించి కొంచెం ఎక్కువగా చెప్తే చెప్తుంటారు. ఇప్పుడు తెలుగుదేశం అన్నారు, మీరు ధ్యానం చేసుకోండి, ప్రత్యక్షంగా కనిపిస్తారు, మాట్లాడతారు. వాస్తవం, కానీ అది ఎలా సాధించాలి అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. ముఖ్యంగా ఈ వెంకటేశ్వరరావు గ్రామాన్నే నేను ఎందుకు ఎన్నుకున్నాను? దిస్ ఈజ్ అ స్పెషల్ ప్లేస్. క్రితం ఎంతో మంది మునీశ్వరులు ఇక్కడ తపస్సులు చేసి సిద్ధి పొంది ఈ ప్రాంతం నుంచి వలస వెళ్ళిన, కానీ ప్రత్యక్ష ఎన్నికలుగా దాన్ని ప్రచురించడం చేస్తే తప్ప ఈ ప్రాంత ప్రజలు కూడా ఎవరు తెలుసుకోలేకపోయారు. ఇక్కడే ఈ ప్రాంతంలో స్పెషల్ ప్లేస్ అంటే మున్నేరులో కరువు ప్రాంతం ఎవరైనా గమనించారా? మామూలుగా చెప్పుకోవడం. ముఖ్యంగా ఈ ఆశ్రమాన్ని నా యొక్క మొదటి మితిగా నేను భావిస్తున్నాను. అయితే మీకు త్వరలో దీని గురించి, దీని పద్ధతుల గురించి ఒక కమిటీ ఏర్పడుతుంది. ఈ కమిటీకి పైన కూడా ఒక కమిటీ ఉంటుంది. ఇప్పటి వరకు మా శిష్యుడు తిరుమలేష్ ప్రోత్సాహంతో మంచి అభివృద్ధి జరిగింది. కానీ ఇక్కడ మీకు కొన్ని మంచి విషయాలు కొన్ని ఉన్నాయి తెలుసుకోవచ్చు. అసలు స్పిరిచువల్ అంటే ఈ మెడిటేషన్ అంటే ఆయన చేసిన పనులేంటో తెలుసు, ఆయన వృత్తి ఏంటో తెలుసు. ఇవాళ నేను చెప్పాల్సిన అవసరం మీకు లేదు, అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. నేను ఒక నిజం తెలుసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా వచ్చే భక్తులు ఉన్నారు, లేదని కాదు. ఎక్కువగా ఇప్పటి వరకు జరిగిన మెడిటేషన్ కార్యక్రమాల్లో 100కి 10 మంది మనస్ఫూర్తిగా వచ్చిన భక్తులు ఉన్నారు నా ప్రాంగణం. అయితే అందరికీ మనస్ఫూర్తి ఎలా చెప్తారు?